రేపు 14వ తారీఖు నిర్వహిస్తున్నటువంటి భారీ ప్రజల సభను ఉద్దేశించి ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మార్కెట్ వైస్ చైర్మన్ గారు, అట్లాగే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లేష్ గారు, ఎస్సీసీఎల్ మండల్ అధ్యక్షుడు శంకర్ గారు, ఎప్పటి గ్రామ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రవి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పట్టం వెంకన్న గారు, అట్లాగే జైబీ మండల్ కోఆర్డినేటర్ అనిల్ గారు, అట్లాగే టౌన్ అధ్యక్షుడు ఎత్తుడు రాంబాబు గారు, అన్నార గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, అట్లాగే సీనియర్ నాయకుడు పట్టం సూరయ్య గారు, రామాలయ కమిటీ చైర్మన్ అన్న సంజీవ్ గారు, అట్లాగే మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్, అట్లాగే మీడియా కోఆర్డినేటర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగరాజు, కొండరాజు, రమేష్, ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను వదిలిపెట్టకుండా అన్నింటినీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి సాధ్యంగానటువంటి సన్న బియ్యం పంపిణీ రేషన్ కార్డు చేయడం జరుగుతుంది. అట్లాగే దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యంగానటువంటి వడ్లకు, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినటువంటి హామీలను 100% అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి దక్కింది. రేపు 14వ తారీఖు పెద్దలు మన శాసనసభ్యులు సామేల్ గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో, వాళ్ళ అధ్యక్షతన రేపు తిరుమలగిరిలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభ 50-60 వేల మందిని తరలించాలనే ఉద్దేశంతో సామేల్ గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. మనవంతు కర్తవ్యంగా ఈ మండలం నుంచి కూడా 5,000 టార్గెట్ ఇచ్చారు. 5,000 టార్గెట్ తగ్గకుండా మనందరం కార్యకర్తలందరం కూడా గ్రామాన అందరం కలిసి పనిచేసి మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని జనాలను తీసుకుపోయి రేపు చేస్తున్నటువంటి 14వ తారీఖు నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభను విజయం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు సామేల్ గారు రేపు 11 గంటలకు తుంగతుర్తిలో ఈ మండల్ సంబంధించిన జనరల్ బాడీ సమావేశం, ముఖ్యంగా రేపు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం సక్సెస్ గురించి చేస్తారు కాబట్టి గ్రామంలో అన్ని గ్రామాలు 24 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ ముఖ్యులు కానీ పెద్ద ఎత్తులు తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి తోటి కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను.